నమః శివాయ. ఈరోజు నేను సతీదేవి మరియు మహాదేవుల కథను చెప్పబోతున్నాను. కాలం కదలకముందే, శబ్దం పుట్టకముందే ఒక నిశ్చలత ఉండేది. ఆ నిశ్చలత శూన్యం కాదు, ఆ నిశ్చలతే మహాదేవుడు. ఆ నిశ్చలతలోనే మొదటి స్పందన జన్మించింది. ఆ స్పందనే శక్తి. లోకం క్రమంలోకి వస్తున్న వేళ మానవుల్లో ఒకడు అత్యున్నత స్థాయికి ఎదిగాడు. దక్ష ప్రజాపతి, యజ్ఞాల అధిపతి, కర్మకాండల సంరక్షకుడు, దేవతలే గౌరవించినవాడు. అహంకారం వివేకాన్ని మించినప్పుడు సమతుల్యత దిగివస్తుంది. అందుకే ఆదిశక్తి మానవ రూపాన్ని ఎంచుకుంది. ఈమె పేరు సతి, పవిత్రమైనది. నా వంశంలో పుట్టిన కుమార్తె. ఈ లోకాల కంటే అవతల కైలాస పర్వతం ఉంది. అక్కడ మహాదేవుడు నివసిస్తాడు. ఏ మహాదేవుడు ఎవరు? నా హృదయం ఆయనను ఎందుకు గుర్తుపడుతోంది? దక్షుడు కూతుర్ని చూశాడు, విధిని చూడలేకపోయాడు. ఈమె అతని అహంకారానికి కాదు, శివునితో ఐక్యం కోసం పుట్టింది. ఆ బాలిక యువతిగా మారింది, జ్ఞాపకం సంకల్పంగా మారింది. ఇక శివుడు ఎవరో అడగాల్సిన అవసరం లేదు. ఆమెకు తెలుసు. ఆమె భక్తిని నేర్చుకోలేదు, ఆమె దానిని గుర్తు చేసుకుంది. క్షణంలో సతీదేవి తన ఆభరణాలను విడిచి కట్టుబట్టలతో మహాదేవుని కోసం తపస్సు చేయాలని నిర్ణయించుకుంది.